సమీకృత పోషకాల యాజమాన్యం అని అంటే ఇప్పుడు చాలా వరకు రైతులందరూ కూడా రసాయనిక పోషకాలపైన ఆధారపడి నడుస్తున్నట్టుగా ఉంది. కాబట్టి రసాయనిక పోషకాలు వేసినంత మాత్రాన మొక్కలోకి ఆ రసాయనిక పోషకాలు మొక్క తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ వేసినటువంటి రసాయనిక పోషకము అది రూపాంతరత చెంది దానిలో ఉన్నటువంటి మూలకము పోషకం ఏదైతే ఉందో అది మొక్క తీసుకునే రూపంలోకి మారాలనంటే దానిపైన రకరకాల సూక్ష్మజీవులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సూక్ష్మజీవులన్నీ కూడా బ్రతకాలే నేలలో అని అంటే వాటికి ఆహారం కావాలి. సూక్ష్మజీవులకు ఆహారం ఏంది? సేంద్రియ పదార్థము. కాబట్టి కావాల్సినంత సేంద్రియ పదార్థము నేలలో లేకపోతే సూక్ష్మజీవులు బతికే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం కావాల్సినంత సేంద్రియ పదార్థాన్ని నేలలో ఉంచితే ఈ సూక్ష్మజీవులన్నీ కూడా దీన్ని ఆహారంగా వినియోగించుకొని వాటి యొక్క సంఖ్యను పెంచి అవి చేయాల్సినటువంటి క్రియను చాలా క్రియాశీలకంగా ప్రభావవంతంగా చేయడం ద్వారా మనం వేసినటువంటి రసాయనిక ఎరువులలోని పోషకాలు వీలైనంత త్వరగా అవి అందుబాటు రూపంలోకి మారి మొక్క తీసుకొని మొక్క దాని యొక్క చర్యలలో దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి కేవలము రసాయనిక ఎరువులే కాకుండా రైతు సోదరులందరూ కూడా రసాయనిక ఎరువులతో పాటుగా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు ఏదైతే ఫామ్ యార్డ్ మెన్యూర్ అని అంటామో, పశువుల ఎరువు కావచ్చు, అదేవిధంగా కోళ్ళ ఎరువు కావచ్చు, అదేవిధంగా ఫిగ్ మెన్యూర్ కావచ్చు, రకరకాల మెన్యూర్స్ ఉన్నాయి. ఇవన్నీ బల్కీ ఆర్గానిక్గా గాఢ సాంద్రత కలిగినటువంటి మెన్యూర్స్ కూడా ఉన్నాయి. అవి కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ కావచ్చు, అదేవిధంగా జీవన ఎరువులు కావచ్చు, అదేవిధంగా సజీవ ఎరువులు కావచ్చు, అదేవిధంగా వీటిని ఎప్పుడైతే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలు కావచ్చు, నత్రజని నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్ కావచ్చు, ఇవన్నీ కంబైన్డ్గా హోలిస్టిక్గా అన్ని కలిపి వాడుకున్నప్పుడు వేసిన రసాయనిక ఎరువు యొక్క వినియోగ శాతం బాగుంటుంది. అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా మనకు క్రాప్ యొక్క ఉత్పాదకత కూడా బాగుంటుంది. కాబట్టి వీటన్నిటిని కలిపి వాడుకున్నప్పుడే మనము అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాం. అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం.